త్రిరత్నాల పట్ల శ్రద్ధ, సంఘదానం ప్రాముఖ్యత గురించి ఇది ఒక చిన్న మాట. ఈ విషయాలన్నీ ఆనందభంతే గుర్తుపెట్టుకున్న బుద్ధుని బోధనల నుంచేనండి. ఆనందభంతే వలనే మనకి ముఖ్యమైనవి అంటే త్రిరత్నాలు బుద్ధుడు, ధర్మం, సంఘం, ఇంకా దానం గురించి బాగా తెలిసింది. మొదటిది శీల సుగంధం. ఇప్పుడు చూడండి, మామూలు పరిమళాలు గాలి ఎటు వీస్తే అటేపోతాయి కదా. కాని మంచి నడవడిక సువాసన అంటే హింస, దొంగతనం, అబద్ధాలు లాంటివి మానేసి దానం చేస్తూ బ్రతకడం, ఆ సువాసన గాలికి ఎదురుగా కూడా వెళ్తుందట. దేవతలు కూడా మెచ్చుకుంటారంటే దాని ప్రభావం ఎంత గొప్పదో ఆలోచించండి. రెండోవది త్రిరత్నాలపై గట్టి నమ్మకం. బుద్ధుడు, ఆయన చెప్పిన ధర్మం, ఆ దారిలో నడిచే సంఘం, వీటిమీద స్థిరమైన విశ్వాసం ఉంచుకోవాలి. వేరేవాళ్లక్కూడా ఇదే చెప్పాలి. ఈ నమ్మకం ఊరికే కాదు, అది మనల్ని చెడుగతుల పాలు కాకుండా కాపాడుతుంది. ఇక ఆఖరిది సంఘదానం యొక్క ప్రాముఖ్యత. ఇక్కడో ముఖ్యమైన విషయం వినండి. ఎవరికో ఒకరికి వ్యక్తిగతంగా ఇచ్చే దానం కన్నా భిక్షువుల సమూహమైన సంఘానికిచ్చే దానం వల్ల వచ్చే పుణ్యం లెక్కలేనంత ఎక్కువట. ఎందుకంటే సంఘానికివ్వడమంటే సాక్షాత్తు బుద్ధుడికిచ్చినట్టేనని ఆయనే అన్నాడు. ఇచ్చేవాళ్లూ, తీసుకునేవాళ్లూ ఇద్దరూ మంచి నడవడిక కలవాళ్లైతే ఆ దానం ఇంకా గొప్పది. కాబట్టి మంచి నడవడికతో ఉండటం, త్రిరత్నాలను గట్టిగా నమ్ముకోవటం, ముఖ్యంగా సంఘానికి ఉదారంగా దానం చేయటం, వీటివల్లే గొప్ప ఆధ్యాత్మిక మేలు జరుగుతుందని ఈ బోధనల సారాంశం.